ఎప్పుడు శక్తి శివుడు కలిసే ఉంటారు. ఇలా శక్తి శివుడు కలిసి ఉన్న స్వరూపమే మూడు చేస్తుంది. అదే సృష్టి చేస్తుంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారి యొక్క స్వరూపాన్ని పొందుతుంది. అదే స్థితి చేస్తుంది, అంటే ఉన్నది ఉన్నట్టుగా నిలబెడుతుంది. ఆ నిలబెట్టేటప్పుడు స్థితి చేస్తుంది. అదే లయం చేస్తుంది, అంటే మళ్ళీ తనలోకి తీసేసుకుంటుంది. తీసుకునేటప్పుడు హరుడిగా ఉంటుంది. లేదా హర అన్న శబ్దానికి కూడా గమ్మత్తుందండి. అందుకే పరమశివనామం ఎక్కడ కనపడినా నువ్వు కేవలం లయకారకంగా చెప్పడానికి వీల్లేదు, స్థితికారకంగా కూడా చెప్పవలసిన అవసరం ఉంది అంటారు పెద్దలు. అక్కడే శివకేశవ అభేదం వచ్చేస్తుంది. మీరు హర అన్నారనుకోండి, హరించువాడు. హర అని మీరు పిలిస్తే మీరు దాని ముందు పెట్టుకునేటటువంటి దాన్ని బట్టి దాన్ని తొలగిస్తాడు ఆయన. ఇప్పుడు నేను పాపహర అన్నాను అనుకోండి, ఆయన